విద్యార్థినులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ట్రైనీ కలెక్టర్ నవీన్ రెడ్డి అన్నారు. శ్రీ మహాలక్ష్మి మండల సమైక్య ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ కలెక్టర్ నవీన్ రెడ్డి హాజరై విద్యార్థినులకు దుస్తులను అందజేశారు. విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ ప్రతి విద్యార్థిని తన లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఎంఆర్ఓ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, ఎంఈఓ రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినులు పాల్గొన్నారు. అడవిలో ఉన్న సింహాలతో పోల్చారు. అడవిలో ఉన్న సింహాలు దేన్నైనా తట్టుకొని నిలబడగలుగుతాయి, వేటాడగలుగుతాయి, మంచి చెడు అన్ని తెలుస్తుంది. అట్లనే మిమ్మల్ని కూడా పోల్చారు. అంతే సార్ చెప్పినట్టుగా మీకు ఇక్కడ ఉన్న టీచర్స్ ఎంత ట్రైన్ ఉంటారో తెలుసా మీకు? ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే బీఈడీ చేసి, టెట్ చేసి, అన్ని విధాలు సార్ చెప్పినట్టుగా అన్ని నేర్చుకొని సైకలాజికల్ స్టడీస్ చేసి మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాలనే దాంతో వాళ్ళు అన్ని ట్రైనింగ్ చేసి ఎగ్జామ్ రాసొచ్చి మీకు చెప్తున్నారు. ఐడి క్వాలిఫై అంటారు. కాబట్టి వాళ్ళ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. మీరు అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా, ఇంగ్లీష్లో చెప్పాలి. అందరు బాగా యూటిలైజ్ చేసుకొని బాగా చదువుకొని మంచి స్టాండర్డ్స్ తో బయటకు వచ్చి నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఏదో తెలుసా మీకు ఎవరికైనా? ఒక రెండు పేర్లు చెప్పండి. బాగా అడ్వాన్స్ అవుతున్న దేశం ఏంటి? ఇంకొకటి అంటున్నది చైనా. విన్నారా? చూసారా? చైనాలో ఆన్లైన్ లో యూట్యూబ్ లో కూడా ఎవరు చూడలేదు. మనం షామీ ఫోన్ వాడుతున్నాం తెలుసా? రెడ్మీ ఫోన్ వాడుతున్నాం తెలుసా? ఒప్పో, వివో, వన్ ప్లస్. ఇప్పుడు లేటెస్ట్ గా కార్లు వస్తున్నాయి, ఎంజీ ఎలక్ట్రిక్ కార్లు తెలుసా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? చైనా నుంచే వస్తున్నాయి. చైనా ఎట్లా ఇంత ఇంప్రూవ్ అయిందంటే ఎడ్యుకేషన్ బాగా పెరిగి, స్టాండర్డ్ పెరిగి, స్కిల్స్ పెరిగి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువైంది. చైనాని ఏమంటారు తెలుసా? ప్రపంచానికి ఫ్యాక్టరీ అంటారు చైనాని. ప్రపంచానికి సరిపడా మొత్తం చైనా తయారు చేయగలుగుతారు. దానివల్ల వాళ్ళకి ఏం లాభం? వాళ్ళ అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు ఆ దేశం. మనం కూడా అవ్వాలి అంటే మీరు బాగా చదువుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. చదువు ఒకటే కాదు, స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మనం కూడా డెవలప్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం కూడా ప్రపంచంలో 1-2 పొజిషన్లో ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలి. రేపు ఉద్యోగాలు చేయబోయేది మీరే. 18-20 ఏళ్ళు దాటిన తర్వాత ఉద్యోగాలు చేసేది మీరే కదా. మీరు ఎంత అడ్వాన్స్ అయితే దేశం అంత అడ్వాన్స్ అవుతుంది. మీరు అడ్వాన్స్ అయితే మీరు బాగుంటారు, దేశం బాగుంటారు. కరెక్ట్. ఇండియా డెవలపింగ్ కంట్రీ అని వింటున్నాం కదా. డెవలప్ అవ్వాలంటే మీరు బాగా చదువుకోవాలి, టెక్నికల్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా బాగా ఆడండి. టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. చాలా స్పోర్టివ్గా తీసుకోండి. గవర్నమెంట్ చాలా చేస్తుంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎంఆర్ఓ గారికి చెప్పొచ్చు, ఎంఈఓ గారికి చెప్పొచ్చు, మీ ప్రిన్సిపల్ మేడం గారికి చెప్పొచ్చు. వాళ్ళ చేతనైనంత, వాళ్ళ సహాయం ఉన్నంత మీకు అందరికీ తీర్చడానికి, ఇబ్బందులు తీర్చడానికి వాళ్ళు కృషి చేస్తారు. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఓపెన్గా వచ్చి బయట వచ్చి వాళ్ళకి చెప్పండి.